జై స్వరాజ్ టీవీ, జై మార్కండయ్య. పద్మశాలి సమాజానికి ఒక ఉన్నతమైనటువంటి చరిత్ర ఉంది. ఎన్నో త్యాగాలు చేసి స్వాతంత్ర ఉద్యమంలో, రజాకారుల ఉద్యమంలో, అనేక పోరాటాలలో తెలంగాణ తొలి దశ, మలి దశ ఉద్యమాల్లో పాల్గొని అనేక రకాలుగా ఇబ్బందులు పడి సాధించుకున్నటువంటి తెలంగాణలో జీవనయానం కొనసాగిస్తున్నటువంటి నేతన్నలకు ఈరోజు ఉపాధి అవకాశాలు సరైన విధంగా లేక ఆర్థిక ఇబ్బందులతో అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి సందర్భం ఇది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇవాళ జరిగినటువంటి శిక్షిగాలో డైరీ అమర్ ప్రవర్తి దంపతుల యొక్క ఆత్మహత్యానికి ఒక నిదర్శనం. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం సరైన టైంలో సరైన విధాన నిర్ణయాలతో చేనేత రంగాన్ని ఆదుకోవాలని, వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ యొక్క చేనేత కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఇది చేనేత ఆత్మహత్యలనేటువంటిది పరిష్కారం కాదు. ధైర్యంతో పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి త్యాగదలను చర్చించగలిగినటువంటి మనం ఇలాంటి వాటికి స్పష్టం చెప్పి మేమున్నామన్నటువంటి భరోసాతో అఖిల భారత మహిళా ఈ రోజు వాళ్ళు తెలంగాణలో ఏ మూలన కానీ, ఏ రైతన్న కానీ, ఏ నేతన్న కానీ ఇలాంటి సంఘటనలకు పాల్పడకుండా ధైర్యంతో పోరాడాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ సందర్భంగా ఈ కుటుంబం ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబానికి ఉపాధి అవకాశాలు, విద్యా అవకాశాలు కల్పించి 20 లక్షల యొక్క ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తూ అదే రకంగా పెన్షన్ విధానంలో కానీ, ఇతర సదుపాయాలలో కానీ చేనేత సహకార సంఘాల్లో నిల్వ ఉన్నటువంటి వస్త్రాలను కూడా ఇమీడియట్ గా కొనుగోలు చేసి బకాయిలను కూడా సకాలంలో చెల్లించి చేనేత రంగాన్ని ఆదుకొని ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నాము. ఇది ఈ యొక్క చేనేత కార్మికుల యొక్క సంక్షేమం గురించి తెలంగాణలో ఉన్నటువంటి పద్మశాలి సమాజం కూడా ఆలోచించి తగిన రకంగా గవర్నమెంట్ కు సలహాలు ఇచ్చి. జై స్వరాజ్ టీవీ. ఈరోజు సిరిసిల్లలో భార్యాభర్తలు ఇద్దరు ఆత్మహత్య చేసుకొని ఇవాళ ఎంతో మంది పద్మశాలి కుల బంధాలు కార్మికులు పని లేక, వాళ్ళు జీవన ఉపాధి లేక చాలా ఇబ్బందులతోని ఉండుకుంటూ బాకీలు తెచ్చి పిల్లల చదువులకు, ఇద్దరు ఆడపిల్లలు ఒక బాబు, వాళ్ళ చదువుల కోసం బాకీలు తెచ్చి ఆ బాకీలు తీర్పలేని అటువంటి దుర్భర పరిస్థితి పద్మశాలి కుల బాంధవులలో ఉన్నది. ఇలాంటి కుటుంబాలు ఎన్నో ఇవాళ రోడ్డున పడి వాళ్ళు బతకలేని పరిస్థితుల, తిండి లేని పరిస్థితుల ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మేమంతా పద్మశాలి కుల బాంధవులంతా మేము ఎంబడి ఉండి మీకు ధైర్యంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు, ఏదైనా పోరాడి మనం బతకవలసిన అవసరం ఉంటుంది. కానీ మనం ఆత్మహత్యలు చేసుకుంటే సమస్య పరిష్కారం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మేమంతా కూడా కుల బాంధవులం రోడ్డెక్కి మీకోసం పోరాటం చేసి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మెడలు మంచి మీకోసం పనిచేసి మేము మీకు న్యాయం అయ్యేదానిగా పోరాడతామని ఈ సందర్భంగా మేము తెలుపుతున్నాం.